హాయ్ ఎవ్రీవన్, ఈరోజు వీడియోలో కొబ్బరి బొండం డెకరేషన్ చూద్దాము. ఇదైతే చాలా పెద్దదండి కొబ్బరి బొండం. వీళ్ళు నేమ్స్ ఏంటంటే పుష్పారెడ్డి, అనిల్ రెడ్డి అని రాయమన్నారనమాట. సో వాళ్ళతోనే నేను పెద్ద కొబ్బరి బొండం తెప్పించాను. ఆ బొండానికి పింక్ కలరు, గ్రీన్ కలరు మొత్తం కూడా పెయింట్ వేసేసానండి. డ్రై అయిపోయింది. ఆ లవ్ సింబల్ చుట్టూ కూడా ఫ్యాబ్రిక్ గ్లూ ఉంటుంది కదా, ఆ గ్లూ అప్లై చేశాను. జస్ట్ అలా ఒక లైన్ లాగా డ్రా చేసేసి ముత్యాలు ఉంటాయి కదా, ఆఫ్ ముత్యాలు అవి అంటించానమాట. అలా లవ్ సింబల్ చుట్టూ కూడా కంప్లీట్గా నేను అలా స్టిచ్ చేసేసాను మొత్తం కూడా. మనం ఈ కొబ్బరి బొండాన్ని ఒక 1 డే కదిలించకుండా ఉంటే మాత్రం చాలా రోజులు వాళ్ళు అలా గుర్తుగా పెట్టుకోవచ్చండి. చాలా నీట్గా ఉంటుంది. అదిగోండి ఆఫ్ ముత్యాలన్నమాట. అదిగోండి అలా చక్కగా అయిపోయిందండి, అంటించేసాను. తరువాత మధ్యలో అనిల్ రెడ్డి, పుష్పారెడ్డి అని చెప్పి నేను స్టోన్ లేస్తో ఇదంతా కూడా ఫస్ట్ మా స్కెచ్ పెట్టి రాసేసి తర్వాత నేను అదంతా కూడా అంటించేసాను అనమాట. నేను అది వీడియో తీయటం మర్చిపోయా. అలా అదంతా అయిపోయిన తర్వాత ఇక అక్కడ మనం ఫస్ట్ పెన్సిల్తో డ్రా చేస్తాం కదా, అదంతా పోవడానికి జస్ట్ నేను బ్రష్ పెట్టేసి అదంతా క్లియర్ చేశాను. గ్లూ అవి ఎక్కువ ఉన్నా కానీ అదంతా తీసేసాను అనమాట. తీసేసి నీట్గా అదంతా అయిపోయిన తర్వాత ఇక ఆ పైన మనకి ఉంటుంది కదా, ఆ పైన నేనేంటంటే కొండలుగా పెయింట్ వేశాను. దాని చుట్టూ కూడా గ్లూ అప్లై చేసేసి స్టోన్ లేస్ అంటించి మధ్యలో ఒక ముత్యాన్ని అంటించాను. ముత్యాన్ని చుట్టూ కూడా మళ్ళా స్టోన్ లేసు అలా చుట్టూ కూడా వేసేసాను అనమాట. అలా మొత్తం కూడా అంటించేసాను. కొంచెం కొబ్బరి బొండం బ్యాక్ సైడ్ కొంచెం వంకరగా ఉంది. ఇక కింద కొంచెం గ్యాప్ ఎక్కువ అనిపించిందండి. గ్యాప్ ఎక్కువ అనిపించి నేను ఒక మధ్యలో ఒక ముత్యం పెట్టేసి మనకి క్లిప్ స్టోన్స్ ఇప్పుడు బాగా ఫ్యాషన్గా వాడుతున్నారు కదా, అందుకనే నేను కొబ్బరి బొండంలో కూడా యూస్ చేశాను. చిన్నది గ్రీన్ కలర్ ఫ్లవర్ లాగా వేసాను అనమాట. మధ్యలో ఒక ముత్యం పెట్టేసి చుట్టూ కూడా గ్రీన్ కలరు కుందన్స్ అంటించేసాను అనమాట. అదిగోండి చిన్న ఫ్లవర్ లాగా చేశాను. అది అయిపోయిన తర్వాత ఇక పైన మనకి తొడెం ఉంటుంది కదా, ఆ తొడయానికి నేను గ్లూ అప్లై చేసేసి లేస్ని స్టిక్ చేసేసాను అనమాట. మళ్ళీ మనం లేస్ స్టిక్ చేసిన తర్వాత అది మళ్ళీ ఉండదు కదా, అందుకని నేనేం చేశానంటే అక్కడే హ్యాంగింగ్తో కూడా కుట్టేశాను. సూది దారం తీసుకొని హ్యాంగింగ్ను కూడా అక్కడే మనకు కుట్టేశాను అనమాట. అప్పుడు ఇంకా నీట్గా ముందుకి హ్యాంగింగ్ వేలాడుతూ చాలా నీట్గా ఉంటుంది. ఇలా అయితే నేను కొబ్బరి బొండం అయితే రెడీ చేశాను. కొబ్బరి బొండం ఎలా ఉంది ఏంటి అనేది తప్పకుండా తెలియచేయండి. వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి కొంచెం షేర్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు కొంచెం పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి వేరే వాళ్ళకైనా ఉపయోగపడుతుంది కాబట్టి వీడియోని తప్పకుండా ఫార్వర్డ్ చేయండి. అదిగోండి అలా సూది దారం తీసుకొని ఇది మనకి ఎండింగ్ పాయింట్ ఉంది కదా, ఆ ఎండింగ్ పాయింట్ని కూడా దాంట్లోనే ఆ సూది దారంతోనే కవర్ చేసి స్టిచ్ చేసేసాను. స్టిచ్చింగ్ చేసి అది ముందు ఎలా హ్యాంగ్ అయ్యేటట్టుగా హ్యాంగర్ని కూడా కుట్టేసాను అనమాట ఒక్కసారిక. ఇలా నేనైతే కొబ్బరి బొండాన్ని రెడీ చేశాను. వీడియోని మాత్రం మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. లైక్ చేయడం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నైట్ చేశాను అనమాట. ఇది చూడండి, ఇది మార్నింగ్ టైము. చూడండి చాలా బ్రైట్గా చాలా బాగుంది. వీడియో ఎలా ఉంది ఏంటి అనేది తప్పకుండా కామెంట్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.